అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో 1 కప్పు మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ వేసుకొని చిటికెడు ఉప్పు అలానే 1 స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా లైట్‌గా వేడున్న నీళ్ళను పోసుకొని పిండిని చపాతీ పిండి కంటే లూజ్‌గా కలుపుకోవాలి. మన ఛానల్‌లో ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్తీ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుకున్న పిండిలో 1 స్పూన్ నూనె వేసుకొని పిండంతా మంచిగా కలిసేలాగా ఇలా సాఫ్ట్‌గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అరకప్పు పంచదార అలానే అరకప్పు నీళ్లు పోసుకొని పంచదారని కరిగించుకోవాలి. మనకి గులాబ్ జామున్ పాకంలా వస్తే సరిపోతుంది. పంచదారకి బదులుగా బెల్లంతోనైనా ఈ సిరప్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ పంచదార అయితే కరిగిపోయింది కదా! దీన్ని దించి పక్కన పెట్టేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు పుట్నాల పప్పు, 2, 3 ఇలాచి, ఒక 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల కొబ్బరి పొడి, అరకప్పు బెల్లం పొడి కానీ ముక్కల బెల్లం ఉన్నా వేయొచ్చు. అలానే ఒక 5, 6 బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మన వీడియోలో చూపిస్తున్న విధంగా పొడైతే సరిపోతుంది. ఒక ప్లేట్లో 5, 6 ముక్కల బాదం పప్పు వేసుకొని ఈ పొడి వేసి ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి అయితే ఒక 10 నిమిషాలు నానింది కదా! ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న బాల్స్‌లా చేసుకొని కొద్దిగా నూనె వేసుకుంటూ పల్చగా చపాతీలా ఒత్తుకోవాలి. నూనెతో వద్దు అనుకుంటే పొడిపిండి వేసైనా చేసుకోవచ్చు. చపాతీ అనేది పల్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న చపాతీ పైన మనం ముందు తయారు చేసి పెట్టిన పొడిని వేసి మన వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా క్లోజ్ చేసి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పెట్టిన పిండి అనేది బయటికి రాకూడదన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ పొడి అయితే దోసలకైనా, బ్రెడ్ పైన వేసుకొని తినడానికైనా పిల్లలకైతే చాలా బాగుంటుంది. చట్నీయే చేయాలని ఉండదు. ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 2, 3 నెలల వరకు నిలువ ఉంటుంది. చూసారు కదా, మన వీడియోలో చూపించిన విధంగా చిన్న పాకెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీ. పప్పులేమి నానబెట్టాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే 1 కప్పు పిండి ఉంటే మంచిగా చేసుకోవచ్చు. స్వీట్ పొడి పెట్టిన తర్వాత అంచులన్నీ క్లోజ్ చేసేసి కాసేపు ఇలా పైన నొక్కామంటే పల్చగా వస్తుందన్నమాట. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టి ఒక 2, 3 ఇంచులు సుమారు నూనె పోసుకొని నూనె లైట్‌గా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసి 2 వైపులా మంచిగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించామంటే లోపలి వరకు చక్కగా వేగుతాయన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేద్దాం. ఇవి తీసేసి రెండవవి కూడా వేద్దాం. ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పంచదార పాకం చల్లారినట్టుగా ఉంటే ఒక్కసారి వేడి చేసుకొని వీటిని వేసి అటు ఇటు పాకం అంటిన తర్వాత పక్కకి తీసేయడమే. నానాల్సిన అవసరం ఏమీ లేదు పాకంలో. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.